బైసన్ మూవీ. ఈ మూవీ ఆహ్, కన్ కట్ కిట్టయ్య అనే ఒక క్యారెక్టర్ వాళ్ళ ఊరికి, ఇంకో ఊరికి మధ్య వీళ్ళు 2 ఊర్ల మధ్య ఉన్న గొడవల్లో అతనికి కబడ్డీ అంటే చాలా ఇష్టం. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ ఊరు జనాలకు గూడా కబడ్డీ అంటే చాలా 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 ఇష్టం. హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో అతనికి చాలా కోపం ఎక్కువ. దానివల్ల అన్ని ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటా ఉంటాడు. అంటే గొడవల్లో అట్లా ఇట్లా. సో, వాళ్ళ తండ్రి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అతను ఇతన్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు గొడవల వాళ్ళకు పడకుండా అట్లా. బట్ ఇతనికి హర్డల్స్ అంటే కష్టాలు ఒకవైపు నుంచి వాళ్ళ ఊర్లు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సమస్యలు తెస్తారు. ఎట్ ది సేమ్ టైమ్ అతనికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే హెల్ప్ చేస్తా ఉంటారనమాట. ఈ ఫిల్మ్ నిజంగా ఔట్‌స్టాండింగ్ అంటే చాలా 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 బాగుంది సినిమా. 'మ్యారీ సెల్వరాజ్' ఈ విల్ అసలు అతను ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. ఈసారి కూడా అస్సలు డిసప్పాయింట్ చేయలేడు. అండ్ చాలా ఏమంటారు రివ్యూస్ గాని మాట్లాడుతున్న జనాలైతే చాలా డిఫరెంట్‌గా చెప్తున్నారు. బట్ నమ్మకండి గైస్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అంటే చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి ఫిలింలో. లైక్ ఒక దగ్గర అంటే చాలా లేయర్స్ ఉంటాయి ఫిలింలో. మేబీ అందరూ అందుకే కన్‌ఫ్యూజ్ అవుతున్నారేమో. అంటే హీరో క్యారెక్టర్‌ని ఒక్కటే ఫాలో అవ్వదు ఈ సినిమా. దాంతో పాటు ఆ విలేజ్‌లో ఉన్న కీ రోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో అవుతది. అండ్ హీరోయిన్‌ని ఫాలో అవుతది. వాళ్ళ ఫాదర్‌ని ఫాలో అవుతది. కోచ్ ఇట్లా చాలా లేయర్స్ ఉంటాయి ఈ ఫిలింలో. అతన్ని ఆపడానికి ఎన్నైతే ఆహ్, స ప్రాబ్లమ్స్ వస్తుంటాయో, ఎట్ ది సేమ్ టైమ్ అతనికి హెల్ప్ అయ్యే విషయాలు గూడా చాలా చాలా అతనితో పాటు ఉంటాయన్నమాట. సేమ్ థింగ్ ఇలాంటి ఫిల్మ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్‌లో రావడం, చూడడం గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను జెప్తాను. ఎందుకనంటే ఇలాంటి ఫిల్మ్స్ వల్లనే వీళ్ళు అండర్‌స్టాండ్ బెటర్. అన్ని సిట్యుయేషన్స్ మనం అనుభవించకపోవచ్చు. బట్ ఈ బుక్స్ గాని, ఫిల్మ్స్ వల్ల వి వి మనం కొంచెం ఎక్స్‌పీరియన్స్ అవుతాం. ఒక సీన్‌ని గాని, ఒక చూసినప్పుడు గాని మనకు గూడా ఎలా జేయాలి, ఏం జేయాలని ఒక చిన్న ఒక అనుభవం అయితే వస్తది. అలాంటి ఫిల్మ్‌లో 'బైసన్' అనే సినిమా డెఫినెట్‌గా స్ హైలీ రికమెండెడ్ ఫిల్మ్. మంచి డ్రామా ఫిల్మ్. సాంగ్స్ అయితే అంటే స్టార్టింగ్‌లో ఏదో చిన్న చిన్నగా కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికి గూడా బట్ కోర్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మాత్రం ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ బ్రిలియంట్‌లీ పోర్ట్రేట్ 'బైసన్' ఫిల్మ్. నెగెటివ్స్ అసలు నెగెటివ్ విషయాలు ఎక్కువ పాజిటివ్ ఉన్నప్పుడు నెగెటివ్‌ని అసలు డిస్కస్ చేయొద్దండి. మనం ఆ పాజిటివ్ వైపే మనం తీసుకెళ్ళాలి. నెగెటివ్ అనేది ప్రతి సినిమాకుంటది. ప్రతి దానికి ఉంటది. బట్ అది ఎంతవరకు ఉందనేదే చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో చాలా తక్కువ పర్సెంటేజే ఉంది. సో, డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. మస్ట్ వాచ్ ఫిల్మ్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఇది కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ అనుకుంటారు చాలామంది. ఇది చాలా మత కల్లోలాలు అది ఇది అని అంటారు గానీ కాదు. అది 2 ఊర్ల మధ్య సంఘర్షణ అతన్ని ఎలా ఎఫెక్ట్ జేసింది ఆ ఫిల్మ్. అతను ఎదగడానికి ఎట్లా ఉపయోగపడ్డది. ఎట్ ది సేమ్ టైమ్ అతను ఎదగకపోవడానికి గూడా వాళ్ళు ఎంత ఇది జేషిర్రనేది ఈ ఫిల్మ్‌లో ఉంది. బట్ ఓవరాల్‌గా ఫిల్మ్ మాత్రం బ్యూటిఫుల్ ఫిల్మ్. విత్ ట్రూలీ వాళ్ళు ఎంత హానెస్ట్‌గా ట్రై జేషిర్రంటే అంత హానెస్ట్‌గా ట్రై జేషిర్రు. అండ్ హీరో ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఓహ్ మై గాడ్! అసలు మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్. ఎట్ ది సేమ్ టైమ్ హీరోయిన్ అవ్వచ్చు బ్రిలియంట్ అండి. అంటే క్యారెక్టర్‌లు హైలీ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్. నాకు 'వడ చెన్నై' సినిమా గుర్తుకొచ్చింది. అందులో ఉన్న కాస్టింగ్ అండ్ కొన్ని మూమెంట్స్ అట్లా అనిపిస్తాయి. బట్ ఇందులో ఒక మూమెంట్ ఉంటదండి. ఆహ్, 'వడ చెన్నైలో' ఉన్న క్యారెక్టర్ నేమ్ నాకు కరెక్ట్‌గా గుర్తుకు రావట్లేదు. బట్ అతని క్యారెక్టర్ చంపినప్పుడు ఒక ముసలతన్ దగ్గర తీసుకెళ్తారు. అప్పుడు అతను ప్లాన్ చేసి చంపే సీను ఈ సినిమాకు హైలైట్. నిజంగా చెప్తున్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ అని చెప్పొచ్చు అదైతే. మమన్నన్ కొన్ని సీన్‌లు అట్లా గుర్తుకొచ్చినప్పటికి గూడా బట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హైలీ అంటే దగ్గర దగ్గర 2 అవర్స్ 45 మినిట్స్ ఉన్న ఫిల్మ్. బట్ చాలా బాగుంది సినిమా. మీరైతే బోర్ అవ్వరు. అండ్ మిస్ అవ్వకూడని సినిమా అని చెప్పొచ్చు ఇది. చాలా ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఈ కాలంలో. ఇలాంటి ఫిల్మ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. To learn something from the films also. I think hope you like this guys, and please subscribe and like the video, and thank you so much.